అప్కమింగ్ ఎపిసోడ్లో రామలక్ష్మి సార్ ఎందుకు సార్ వద్దన్న సరే ఎందుకు వెనకథలు పడుతున్నారు, మీరు మగవాళ్ళంతా ఇంతేనా? అప్పుడేమో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు, ఇప్పుడేమో వెనకథలు పడుతున్నారు. వెంట పడుతున్నప్పుడేమో వద్దంటారు, వద్దన్నప్పుడేమో వెనకథలు పడతారు. సార్ నన్ను ఇక్కడ ఎవరైనా మా వాళ్ళు చూస్తే మీకు కాదు ప్రాబ్లం, నాకు సార్. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంటే రామలక్ష్మి నేను చెప్పేది వింటామా అని చెప్పి శౌర్య గట్టిగా అనేసరికి బ్రతిమలాంటి అయిపోయిందా? వార్నింగ్ ఇస్తున్నారా, బెదిరిస్తున్నారా? మీరు ఇప్పుడు కనుక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే అరిచి గోల్ చేసి అందరితో కొట్టిస్తాను అని చెప్పి రామలక్ష్మి అనడంతో శౌర్యకి ఏం మాట్లాడలేక వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి రఘురామ్ వచ్చి అమ్మ ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి రామలక్ష్మి అడిగేసరికి అది నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటుంటే మీ కోచ్ వచ్చి నేను కలిసినట్టుగా ఉన్నాడు కదా ఏం మాట్లాడారని చెప్పి రఘురామ్ అడిగేసరికి మరేం లేదు నాన్న, ఆ రోజు ఎరువులు కొట్టుదారు మిమ్మల్ని కలిసినప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయిన విషయం మా కోచ్ సార్కి తెలియదంట, అందుకే ఆ విషయం చెప్పి నాకు సారీ చెప్పడానికి వచ్చాడు అంతే, ఇంకేం లేదని చెప్పి రామలక్ష్మి అనడంతో అంతేనమ్మా లేకపోతే నేను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రఘురామ్ అనుమానంగా అడిగేసరికి అది ఏం లేదు నాన్న జస్ట్ సారీ చెప్పడానికి వచ్చాడని చెప్పి రామలక్ష్మి కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఇలా జానకి రఘురామ్ ఇంకా అక్కడే ఉన్నాడు అనుకొని ఇక శౌర్య రామలక్ష్మి ప్రేమ గురించి చెప్తూ ఉంటుంది. ఏ విధంగా చూసినా సరే శౌర్యని రామలక్ష్మికి ఈడు జోడు అనిపిస్తుంది, కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తే వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామండి అని చెప్పి జానకి అనేసి రఘురామ్ కోసం చూస్తుంది. అక్కడేమో రఘురామ్ బదులుగా ప్రశాంత్ ఉంటాడు. ప్రశాంత్ని చూడగానే జానకి షాక్ అవుతుంది. ఇక ప్రశాంత్ ఏంటి అత్తయ్య మీరు అనేది, నాతో పెళ్ళని చెప్పి ఇప్పుడు వేరే ఎవరితోనూ పెళ్లి చేద్దామని చెప్పి మాట్లాడుతున్నారు, ఏంటి ఇదంతా అని చెప్పి ప్రశాంత్ అనేసరికి నీకు ఎలాగో నిజం తెలిసిపోయింది కదా బాబు, ఇంకెందుకు దాయడం, నీతో పెళ్లి ఖాయం చేసుకునేది నిజమే, కాకపోతే నా కూతురు ఇంకో అబ్బాయిని ప్రేమించిందన్న విషయం తెలిసింది, తను ఇంకో అబ్బాయిని ప్రేమించిందన్న విషయం తెలిసిన తర్వాత కూడా మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నువ్వు సంతోషంగా ఉండవు, మా అమ్మాయి కూడా సంతోషంగా ఉండదు, పైగా నా కూతురు ప్రేమ విషయం తెలిసిన తర్వాత కూడా తన గొంతు కోసి నీతో ఎలా పెళ్లి చేస్తాను, దయచేసి అర్థం చేసుకో బాబు, పైగా మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయితే జరిగింది కానీ పెళ్లి ముహూర్తాలు అవి పెట్టలేదు కదా, బహుశా వాళ్ళ ప్రేమ కోసమే పెళ్లి ముహూర్తాలు అవి పెట్టుకోలేదేమో, దయచేసి అర్థం చేసుకొని నా కూతురు ప్రేమని గెలవని బాబు, ఆయన నీకు ఆస్తుంది అంతస్తుంది మంచి అందం ఉంది, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషం ఉంది బాబు అని చెప్పి జానకి అంటూ ఉంటే ప్రశాంత్ ఏం మాట్లాడలేక కోపంగా అక్కడి నుంచి సైడ్కి వచ్చేసి కొట్టేసుకుంటూ ఉంటాడు. దాంతో ప్రభాస్ వాళ్ళు అక్కడికి వచ్చి ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి ప్రశాంత్ని అడుగుతూ ఉంటే ఒక్కొక్కరుగా నాకు అందరూ కూడా యాంటీ అయిపోతున్నారు అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే ఇప్పుడు ఏమైంది ఎవరు మారిపోయారు అని చెప్పి అడిగేసరికి ఇంకెవరు మా అత్తయ్య ఎవరినో ప్రేమించిందంటే వాళ్ళిద్దరు పెళ్లి చేయమని చెప్పి ఎవరికో చెప్పబోయి నాకే చెప్పిందని చెప్పి ప్రశాంత్ అనేసరికి అంటే ఆవిడకి విషయం తెలిసిందంటే ఇక మీ పెళ్లి జరగడం కష్టమో రఘురామ్ గారిని కూడా మార్చేస్తుంది అని చెప్పి అనడంతో అవును నాకు కూడా అదే బాధగా అదే భయంగా ఉంది, ఇప్పుడు వాళ్ళకి రామలక్ష్మి సొంతం చేసుకోవడానికి వాళ్ళ వెనకాల పడడం వీళ్ళు చెప్పినట్టు చేయడం రామలక్ష్మి వెనకాల పడడం కరెక్ట్ కాదనిపిస్తుంది, మీరు చెప్పినట్టుగానే డైరెక్ట్గా శోభనం చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది అని చెప్పి ప్రశాంత్ అనడంతో అదే కరెక్టా, ఇప్పటికైనా నా దారికి వచ్చి వెంటనే పానకం తీసుకొని వచ్చి అందులో మొత్తం అంత కలిపే అని చెప్పి ప్రశాంత్తో అంటారు. అవునరా మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ప్రశాంత్ ఏమో పానకం తీసుకురమ్మని చెప్పి అందులో మొత్తం మంది కలుపుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్లో రామాయణ నాటకం వేస్తూ ఉంటారు ఆద్య శ్రీను వాళ్ళు. అప్పుడు దశరథుడి కోరిక మేరకు సీతారాముడు ఇద్దరు కూడా అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడతారు. ఇక వాళ్ళిద్దరూ రెడీ అయ్యి తన తండ్రి గారైన దశరథుడికి వెళ్ళడానికి సమయం అయింది, ఇక మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి అంటుంటే ఎలా ఆశీర్వదించమంటావు నాన్న, పట్టు పరుపు మీద పడుకునే వాడిని కటిక పానపు మీద పడుకోమని చెప్పి ఎలా పంపించమంటావు, పట్టు వస్త్రాలు ధరించిన నిన్ను ఇలా నార దుస్తులు ధరించి అరణ్యవాసంలో అష్ట కష్టాలు భరించమని చెప్పి నన్ను ఎలా అనమంటావు అని దశరథుడు బాధపడుతూ ఉంటే కైకేయి ఏమో తండ్రి ఆజ్ఞ మేరకు కొడుకు సతీ సమేతంగా సంతోషంగా వెళ్తుంటే మీరేంటి ఎలా అయిపోతున్నారని చెప్పి కైకేయి అనడంతో రాక్షసి ఎప్పుడో కోరిన కోరికకు నేను ఇచ్చిన మాటకు ఇప్పుడు కాలు కొడి కింద పెట్టుకుని పెరిగిన రాముని అరణ్యవాసం పాలు చేసావు, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని చెప్పి దశరథుడు కోప్పడుతూ ఉంటాడు. దాంతో రాముడు గెటప్లో ఉన్న శ్రీను ఏమో దశరథుడితో తండ్రి నీవిచ్చిన మాట నెరవేరుతున్నందుకు సంతోషపడక బాధ ఎలా అని చెప్పి అడిగేసరికి సంతోషం ఎలా ఉంటుంది, మీతో పాటు నా సంతోషం కూడా అరణ్యవాసంకి వస్తుంది, నేను మాట తప్పానని చెప్పి మాట నాకు వచ్చిన పర్లేదు మీకు మాత్రం రాకూడదని చెప్పి దశరథుడు అంటూ ఉంటే లేదు తండ్రి ఇచ్చిన మాట తప్పాలని చెప్పి అపకీర్తి మీకు, తండ్రి మాటను శిరసా వహించలేదని చెప్పి అపవాద నాకు రాకూడదు తండ్రి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ సీతమ్మ
పట్టు వస్త్రాలు ధరించి వజ్రాలని ధరించిన నీవు, పుట్టింటికి మెట్టినింటికి కీర్తిని తెచ్చిన నీవు ఇప్పుడు అరణ్యవాసాన్ని చేస్తున్నాను కదా, నా మీద నీకు కోపం లేదా అని చెప్పి దశరథుడు అడిగేసరికి ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి ఆ రాముడు వెనకాతల వచ్చి తిని ఆ ఇంటి నుండి ఈ ఇంటికి ఈయన వెంటనే వచ్చి తిని ఇప్పుడు ఈయన వెంట అరణ్యంకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు, నాకు సంతోషంగా ఉంటుంది కానీ కోపం ఎలా ఉంటుంది మామయ్య అంటూ దశరథునితో చెప్తుంది జానకి రూపంలో ఉన్న ఆద్య. దాంతో నీ కీర్తి ప్రపంచమంతా కొన్ని సంవత్సరాల పాటు కీర్తించబడను అని చెప్పి ఇక దశరథుడు అంటూ ఉంటాడు. నాకు స్పెషల్గా కీర్తి ఎందుకు, ఆ రాముని కీర్తి ఎందుకు బ్రతుకుని రాముని నీడగా తన వెంట 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లమని ఆశీర్వదించండి మామయ్య అని చెప్పి దశరథుని దగ్గర కైకేయి దగ్గర ఆశీర్వాదం తీసుకొని రాముడు సీత లక్ష్మణుడు అరణ్యవాసమునికై బయలుదేరుదును. ఇక ఆద్య నటన చూసిన చలపతి వెంకట్రావు ఏమో పద్మని కొడుతూ ఉంటాడు. ఏంటయ్యా నన్ను కొడతావు అని చెప్పి పద్మ అంటూ ఉంటే నా కోడలు ఆద్యని అలా చూసి మైమర్చిపోయానే అని చెప్పి అంటూ ఉంటే ఆద్య నా బావ పక్కన ఎలా ఉంటుంది, నేను కదా భారీగా తన పక్కన ఉండాల్సింది అని చారు కోప్పడుతూ ఉంటే అమ్మ చారు నీకు తగ్గ క్యారెక్టరు ఆరణ్యంలో వస్తుంది, అదైతే నీకు బాగా సెట్ అయిపోతుందని చెప్పి వెంకట్రావు అనేసరికి అవునా మామయ్య ఆ క్యారెక్టర్ అంత బాగుంటుందా, బావ పక్కనే ఉంటానా అని చెప్పి చాలా ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటుంది చారు. అవును చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్, శూర్పణఖ అని అంటే ఒక ప్రేమికుల పాత్రలే ప్రేమించే పాత్రలో నటించాలి మరి అని చెప్పి వెంకటరావు అనేసరికి అవునా మామయ్య అయితే నేను కూడా చేస్తా అని చెప్పి చారు అనేసరికి పద్మ ఏమో అది విని శూర్పణఖ క్యారెక్టర్ గురించి చారుకు తెలియదు కానీ సరిపోయింది, లేదంటే ముక్కు చెవులు నీకు కోసేది, కొద్దిసేపు సైలెంట్గా ఉండని చెప్పి వెంకట్రావుని హెచ్చరిస్తుంది పద్మ. ఇక శౌర్య ఏమో రామలక్ష్మితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు. రామలక్ష్మి నాటకాన్ని చూస్తూ సంతోషంగా ఉంటుంది. అనుకోకుండా శౌర్యాన్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శౌర్య రామ నీతో మాట్లాడాలి ప్లీజ్ ఒక్కసారి వచ్చిపో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి శౌర్యకి ఎలానే సరే బుద్ధి చెప్పాలని చెప్పి ఇక వాళ్ళ నాన్న బాబాయిని ఒక గంట కనిపెట్టి శౌర్యతో మాట్లాడడానికి పక్కకు వెళ్తుంది. ఇక శౌర్యతో ఎందుకు పదే పదే నా వెనకాతలు పడుతున్నాను, నేను ఇక్కడ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పాను కదా, ఒక గంట మా నాన్న నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు, ఇప్పుడు నిన్ను కనుక మా నాన్న చూస్తే ప్రాబ్లం అవుతుంది, మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే నేను నీతో మాట్లాడారమ్మా మాట్లాడే వెళ్తా అని చెప్పి శౌర్య అనేసరికి ఈ టైంలో మాట్లాడేది ఏమున్నా సరే నేను వినను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రామలక్ష్మి అంటూనే ఎక్కులు వస్తూ ఉంటాయి. ప్రశాంత్ ఏమో మొత్తం మంది కలిపిన ఆ పానకాన్ని ఒక చిన్న పిల్లోడికి ఇచ్చి రామలక్ష్మిని చూపించి ఆ అమ్మాయికి ఇవ్వమని చెప్పి అంటాడు. ఇక ఎప్పుడైతే రామలక్ష్మికి ఎక్కులు స్టార్ట్ అవుతాయో వెంటనే శౌర్య ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఆ పానకం తీసుకొని వచ్చి రామలక్ష్మికి ఇస్తాడు. రామలక్ష్మి ఆ పానకం తాగేస్తుంది. శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి మైకంలో పడుతూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రభాస్ వాళ్ళు చాటు నుండి ఉండి చూస్తూ ఉంటారు. ఇక అరణ్యవాసానికి వెళ్ళిన ఆద్య శ్రీనులు అరణ్యంలో గడుపుతూ ఉంటే అప్పుడు జానకి రూపంలో ఉన్న ఆద్యకి ఒక బంగారు లేడీ కనిపిస్తుంది. అది చూడగానే ఆద్య రామునితో స్వామి ఆ లేడీ చూడండి మామూలు లేడీ వాళ్ళే కాకుండా అది విచిత్రంగా ఉంది, బంగారు కలర్లో ఉంది, మీరు ఏమి అనుకోనంటే నాది ఒక విన్నపము, ఆ బంగారు లేడీ నాకు కావాలను, ఆ లేడీతో నాకు ఆడుకోవాలనిపిస్తుందని చెప్పి అనగానే రాముడి రూపంలో ఉన్న శ్రీను ఏమో అది మాయావి లేడీలా అనిపిస్తుంది, అసంభవమైనవి కోరుకోకూడదు, అలాంటి కోరుకోవడం వల్ల ప్రమాదాలు వస్తాయని చెప్పి రాముడు అంటూ ఉంటే సతి కోరుకున్నది ఎవనన్నా ఏమాత్రం ధర్మము, ఇన్ని దినముల్లో నేను ఎప్పుడు కూడా ఏమీ కోరితని కాదు, అలాంటిది మొదటిగా కోరిన కోరికను తీర్చకపోతే ఎలా అని చెప్పి అంటుంది. పర్లేదులే నీ చిత్తము నా చిత్తము కనుక అడ్జస్ట్ అవుతానని చెప్పి ఆద్య అండంతో సతీ నీ మొహంకి అందం నీ నవ్వే, అలాంటి నీ నవ్వే లేకపోతే ఎలా అని చెప్పి నీ కోరిక నెరవేరుస్తానని చెప్పి మాయావి లేడీ వెనకాతల రాముడి రూపంలో ఉన్న శ్రీను వెళ్తాడు. ఇక ఒక పక్క రామలక్ష్మి స్పృహ కోల్పోగానే ప్రభాస్ వాళ్ళందరూ వచ్చి రామలక్ష్మిని చాపలో చుట్టేస్తారు. ఇక రాముడు అటు వెళ్ళగానే రావణాసుడు ప్రత్యక్షమవుతాడు అక్కడ. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందండి వెయిట్ అండ్ సీ.